చెప్పండి బ్రదర్ ఇలా నిరుద్యోగ యువత ప్రభుత్వం పైన భారీ తీవ్రమైన వ్యతిరేకత చూపిస్తామని దేనివల్ల ఎందుకు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా తీవ్రత ఉన్నది, వ్యతిరేకత ఉన్నది నిరుద్యోగుల తరపున. ఎందుకంటే మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం రాకముందుకు మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి మేము గత 6 నెలలు ప్రభుత్వం వచ్చిన కాంచెలు విన్నవించుకుంటున్నాం. మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేదు. ఇప్పుడు నిరుద్యోగులు ఇప్పుడు కాంగ్రెస్ అధికారం రాకముందుకు మమ్మల్ని నిరుద్యోగులను వాడుకుని అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి నిరుద్యోగులు ముఖ్యమైన పాత్ర, అది ఎవరు కాదనలేదు. ఉమ్మడి నల్గొండ నుంచి చాలా మంది ఇంటింటికి తిరిగి వాళ్ళు ఓట్లు ఎమ్మెల్యే అడుకోకుండా నిరుద్యోగులు పోయి ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్కి వేయండి ఇంటింటి ప్రచారం చేసినాం. మేము ఇంటింటి ప్రచారం చేసేసి ఓట్లు వేసి గెలిపించుకున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించుకున్నాం. రాహుల్ గాంధీ కూడా చెప్పినప్పుడు అశోక్ నగర్ వచ్చి మాట్లాడి నిరుద్యోగుల సమస్య తీరుస్తామని. ఇప్పటికీ అసలు ఇలా మా సమస్య పట్టించుకున్న నాదులు లేడేవి లేదు. వీళ్ళు 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటారు. 30,000 ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇచ్చారు? అవి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లు ఫిల్అప్ చేసేసి అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు అంతే. వాళ్ళు కూడా ఇంకా ఉద్యోగాలను తీసుకోలేదు. గురుకులాలు రోడ్డు మీద ఉన్నారు. ఇంకా తెలంగాణలో ప్రతి నిరుద్యోగుడు రోడ్డు మీద ఉన్నాడు. అలాగే న్యాయం జరుగుతుందని ఇప్పటికీ న్యాయం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతవరకు జరగలేదు. జరుగుతాను ఆశించే లోపల అసలు మాకు ఏం జరగట్లేదు. ఇది ముచ్చట. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలి. చాలా మంది ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళకు అప్లికేషన్ ఛాన్స్ ఇవ్వాలి. పోస్టులు పెంచేసి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. జియో 46 ఇష్యూ అది బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ఉన్నప్పుడు ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉంది. ఆ జియో 46 ఇష్యూస్ క్లియర్ చేయాలి. చేసేసి నిరుద్యోగుల సమస్యలు తీర్చాలి. మన ప్రధానమైన డిమాండ్ ఇది. మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. మాకు కావాల్సిందండి మాకు కావాల్సిన ఉద్యోగాలు, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలి అంతే. ప్రభుత్వం అదే మేము చెప్పాను. మీరు ఇచ్చిన సమస్యలే, సో మీరు ఇచ్చిన హామీలే. మీరు 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు కాదు. జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయాలి. నిరుద్యోగులను పట్టించుకోవాలి. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. పోస్టులు ఎగ్జామ్స్ నిష్పక్షపాతంగా జరిగి అందరికీ న్యాయం అయ్యేలా చేయాలి. అది మా ప్రధానమైన డిమాండ్. వాస్తవానికి మనం తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాలన్న ఉద్దేశంతో తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్నప్పటి నుంచి 10 సంవత్సరాలుగా నీళ్ళ విషయంలో కానీ, నిధుల విషయంలో కానీ, ఎక్స్పెషల్గా నియామకాల విషయంలో కానీ ఎలాంటి న్యాయం జరగలేదు. ఇప్పటికి 10 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ మార్చి కేవలం నిరుద్యోగ యువకుల వల్లనే గవర్నమెంట్ మారింది. ఆ గవర్నమెంట్ మారినప్పటికీ ఏదైనా నిరుద్యోగుల సమస్య తీరుతుందేమో అని చెప్పేసి ఇప్పుడు ఇన్ని రోజులుగా వెయిట్ చేసినాం. ఇప్పటికి 6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుంది, కొత్త నోటిఫికేషన్ లేదు. ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లో వాళ్ళే చెప్పారు, మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్లో అమెండ్మెంట్ అంటే కొత్త యాడ్ చేయడం, పోస్టులు యాడ్ చేసి మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పేసి వచ్చారు. ఇప్పుడు చూసుకుంటే మన గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు చూసుకుంటే గ్రూప్ 2 పోస్టులు రిలీజ్ చేసి 2022లో రిలీజ్ చేసారు. అప్పటి నుంచి వెళ్ళి కొత్త బ్యాచ్లు రాలేదా? 2020లో డిగ్రీ అయిపోయిన వాళ్ళకు కొత్త అవకాశం ఇవ్వాలి కదా. మళ్ళీ వాళ్ళ ఇప్పుడు అవకాశం ఇవ్వకుండా ఇప్పుడే పోస్టులు ఆల్రెడీ అదే నోటిఫికేషన్తో కండక్ట్ చేస్తే నెక్స్ట్ ఇప్పుడు 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి వాళ్ళు నష్టపోతారు. మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తారంటే ఎప్పుడు ఇస్తారో తెలియదు. అందుకని కొత్తగా నోటిఫికేషన్కి పోస్టులు యాడ్ చేసి మళ్ళీ ఇవ్వాలని మాకు ఒక వినేది. అట్నే పోస్టులు పెంచడం వల్ల ఇప్పుడు మీకు గ్రూప్ 2, గ్రూప్ 3 మీరే పెంచుతామని చెప్పారు. ఇప్పటికి దాని మీద ఎలాంటి ఇష్యూ లేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ మీద ఇప్పటికీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతేకాకుండా గ్రూప్ 2, గ్రూప్ 3 అనే కాదు, వీళ్ళు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి వెళ్ళి మొన్న ఏమన్నారు, గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 2 లక్షల ఉద్యోగాలు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 6 నెలలు అవుతుంది, ఒక కొత్త నోటిఫికేషన్ లేదు. ఫస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి గురుకులాలో తీసుకున్నారు. గురుకుల వాళ్ళకు జస్ట్ కేవలం వాళ్ళకు 8,000 పోస్టులు ఫిలప్ చేసిరంటారు. 8,000లో అన్ని బ్యాక్లాగ్లో వెళ్ళి ఓన్లీ 3,000 మందికి మాత్రమే ఇప్పుడు పోస్టులో అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. అంటే మిగతా 5,000 పోస్టులు బ్యాక్లాగ్ మిగులుతున్నాయి. అవి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారా? అయ్యారు. రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఇచ్చుంటే ఆ 5,000 మందికి కూడా బెనిఫిట్ జరిగేది. అలా దాంట్లో అన్యాయం జరిగింది. దాన్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు గ్రూప్ 2 పోస్టులు గ్రూప్ 2 పెంచట్లేదు. గ్రూప్ 2 పోస్టులు పెంచాలని చెప్పేసి ఇప్పుడు ఈ ధర్నా చేస్తున్నారు. గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ ఇలాంటి విషయాలు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇది ఒకటే కాదు, ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 డిగ్రీ పోస్టులు కాకుండా నార్మల్గా టెక్నికల్ కోర్సులు ఉన్నాయి. ఏడబ్ల్యూ కానీ, ఇంజనీరింగ్ వాళ్ళు కానీ, ఇలా చూసుకుంటే కొన్ని డిపార్ట్మెంటల్ పోస్టులు అంటే ఇప్పుడు సపోజ్ మా ఎగ్జాంపుల్గా ఎంఎస్సీ జియాలజీ అని మీ ఎంఎస్సీ జియాలజీ అయిపోయింది. ఎంఎస్సీ జియాలజీలో మైన్స్ అండ్ జియాలజీ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, మినిస్ట్రీ కూడా ఉంటుంది మైన్స్ అండ్ జియాలజీ అని. మైన్స్ అండ్ జియాలజీ నుంచి 2008లో ఏపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ రాలేదు, ఒక పోస్ట్ రిలీజ్ చేయలేదు. దాని మీద ఇలాంటి ఇవరకు ఎన్నిసార్లు కలిసినా దాని పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి ఎన్నిసార్లు పోయి కలిసినా పోస్టులు ఉన్నాయని చెప్తారు తప్ప ఇవరకు ఒక నోటిఫికేషన్ ఇస్తామన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. అదొక్కటే కాదు, దాని ఇలాంటి టెక్నికల్ పోస్టులు ఉన్నాయి, చాలా పోస్టులు ఉన్నాయి, అలాంటి పోస్టులు ఇవ్వట్లేదు. అంతే డిఎస్సి పోస్టులు వాళ్ళే చెప్పారు, డిఎస్సి పోస్టులు పెంచుదామని చెప్పి. ఎంత పెంచారు? జస్ట్ 6,000 పోస్టులు పెంచి ఇప్పుడు మళ్ళీ చేస్తారు. మిగిలిన పోస్టులను అట్నే ఉంచుతారు. ఇది ఒక్క విషయంలోనే కాదు,
యూనివర్సిటీకి సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి, డిగ్రీ లెక్చరర్ పోస్టులు ఫిలప్ చేయలేదు. ఇలాంటి చూసుకుంటే ప్రతి దాంట్లో ఉన్నది. వీళ్ళు వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నియమించుకున్నదే నిరుద్యోగులు. ఈ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు నిరుద్యోగులు వాళ్ళ పేరు మీద వచ్చిన వాళ్ళు ఏదైనా కొత్త నోటిఫికేషన్ వేసిరంటే ఒక్క కొత్త నోటిఫికేషన్ లేకుండా పాత అన్యాయం జరిగిందని వాళ్ళు చెప్పి, అంటే వాళ్ళ అక్రమాలు అన్యాయం జరిగిందని చెప్పిన నోటిఫికేషన్ మళ్ళీ అయ్యే కంటిన్యూ చేస్తుంది తప్ప ఎలాంటి చేంజెస్ రావట్లేదు. సో దాన్ని చేయాలని చెప్పేసి మీకు కోరుకుంటాను.